ఈ వినాయక మండపాల అంశం అనేది ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదానికి దారితీస్తూ ఉన్నటువంటి పరిస్థితే. ఇది ఒకటి, దీపావళి ఒకటి, ఇలాంటివన్నీ. సో ఎందుకని ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, ఆఫ్టర్ కరోనా పరిస్థితులు ఒకసారి గమనించినట్లయితే 2020 కరోనా నుంచి బయటపడిన తర్వాత, ఫస్ట్ లాక్డౌన్ నుంచి బయటపడిన తర్వాత ఎక్కడా కూడా సామూహికంగా ఒక చోట గుమ్మిగూడి పండగలు చేయకూడదు, ఎందుకంటే సామాజిక దూరం, సోషల్ డిస్టెన్స్ పాటించాలి అని చెప్తూ వచ్చినటువంటి నేపథ్యంలో అప్పట్లో వినాయక మండపాలకి అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించాల. సో 10 మంది 20 మందికి మించి ఉండకూడదని, అలాగే శ్రీరామనవమి పందిళ్ళకు కూడా. సో ఇలా జరుగుతూ వచ్చింది. దాని తర్వాత చాలామంది మాట్లాడినటువంటి అంశాలు ఏంటంటే, క్రిస్మస్కి పర్మిషన్లు ఇస్తారా, సామూహికంగా ప్రార్థనలు చేయడానికి పర్మిషన్లు ఇచ్చారు, సువార్త సభలకి పర్మిషన్లు ఇచ్చారు, రంజాన్కి పర్మిషన్లు ఇచ్చారు, మొహరంకి, పీర్ల పండగలకి ఇవ్వటం జరిగింది పర్మిషన్లు. ఈ హిందూ పండగలు వచ్చేటప్పటికే మీకు ఇబ్బంది కలుగుతుందా, కరోనా వ్యాప్తి చెందుతుందా అంటూ అప్పట్లో జరిగినటువంటి వాదనలు ఇవన్నీ కూడా మనం విన్నవే, నేనేం కొత్తగా చెప్పట్లా. సో ఇప్పుడు కొత్త వివాదం ఏంటి అంటే, ఇక్కడ పర్మిషన్లతో ప్రాబ్లం లేదు, కాకపోతే పర్మిషన్లే ప్రాబ్లం. ఇదేంట్రా పర్మిషన్లతో ప్రాబ్లం లేదు, పర్మిషన్లే ప్రాబ్లం అంటే వీడికి బుర్రలేదా అని అనుకోబాకండి. మ్యాటర్ ఏంటి అంటే, పర్మిషన్ ఇవ్వటానికి ఇబ్బంది లేదు, ఎంతమంది ఉంటారో పందిట్లో ఏంటి అనే దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ. కాకపోతే ప్రభుత్వం చెప్తున్నటువంటి మార్గదర్శకాలు ఏంటి అంటే, ఇక్కడ నిర్మించేటువంటి షెల్టర్లు ఏవైతే ఉంటాయో అవి శాశ్వతమైనటువంటి నిర్మాణాల్లాగా ఉండాలి. ఎక్కడా కూడా కుప్పకూలిపోయేలాగా, వర్షం వస్తే ఇబ్బంది అయ్యేలాగా అలాంటివి నిర్మించకూడదు. వీటితో పాటుగా మైక్ పెట్టుకోవాలంటే రోజుకి 100 రూపాయలు చెల్లించాలి. అలాగే విగ్రహం పెట్టాలి అంటే ఎకో ఫ్రెండ్లీ విగ్రహం పెట్టాలి, అది కూడా 3 నుంచి 6 అడుగులు ఉంటే రోజుకి 350 రూపాయలు, 6 అడుగుల పైన ఉంటే రోజుకి 700 రూపాయల చొప్పున మీ సేవల్లో చెల్లించి ఆ రిసిప్ట్లు తీసుకొచ్చి గవర్నమెంట్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. కాకపోతే నాకు గుర్తుండి ఇలాంటివి గతంలో ఎప్పుడు లేవు, ఎందుకంటే మేము మా కంపెనీ తరపున హైదరాబాద్లో వినాయక చవితి చేసాం. సో ఇప్పుడు విగ్రహానికి మేము ఆన్లైన్లో జస్ట్ అప్లై చేసేవాళ్ళం, సైబరాబాద్ కమిషనరేట్లోనూ, లేదంటే ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్ ఏ దాని కింద ఉంటే దాని కింద. సో ఒక మనం డీటెయిల్స్ ఫిల్ చేసి విగ్రహం హైట్ ఎంత, ఏ ట్యాంక్కి తీసుకువెళ్తాం అంటే, హైదరాబాద్లో మల్టిపుల్ ఉండేవి నిమజ్జనానికి. సో కాబట్టి అక్కడ హుసేన్ సాగర్కి వెళ్తున్నామా, ఐడియల్ లేక్కి వెళ్తున్నామా, లేదంటే ప్రగతి నగర్ చెరువు వైపు వెళ్తున్నామా, లేదంటే ఇంకొక దగ్గరికి వెళ్తున్నామా, ఇట్లా మల్టిపుల్ ఎక్కడైతే డిఫరెంట్ ప్లేసెస్లో ఈ లేక్స్ ఉండేవి కాబట్టి ఎక్కడ మనం ఏ ట్యాంక్కి వెళ్తున్నాం నిమజ్జనానికి అనేది వాళ్ళకి అప్డేట్ దాంట్లో సెలెక్ట్ చేసుకుని ఇచ్చేస్తే ఫామ్ ఫిల్ అయిపోతుంది, సబ్మిట్ కొట్టాము, మన పర్మిషన్ వచ్చేస్తుంది. అది ప్రింట్ తీసుకుని వెళ్తే ఎవరైనా ఆపి పర్మిషన్ ఉందా అన్నప్పుడు అది చూపిస్తే సరిపోయేది. అంతకు మించి మ్యాటర్ లేదు. జస్ట్ మైక్ పెట్టుకోవాలి అంటే మాత్రమే పోలీస్ పర్మిషన్ కావాలి, ఎందుకంటే పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి న్యూసెన్స్ కేసు ఇలాంటివి లేకుండా ఉండటానికి మనం పర్మిషన్ తీసుకుంటాం. సో దానికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. మీరు ఎంత విగ్రహం పెట్టారు, ఎన్ని అడుగులు పెట్టారు, అడుగును బట్టి ఇంత రేటు అనేది నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. సో గతంలో ఇక్కడ విజయవాడ, ఇటు ఆంధ్రాలో కూడా ఇలాంటి పద్ధతులు, పర్మిషన్లు అయితే లేవు. మరి ప్రభుత్వం ఎందుకు కొత్తగా ఇది తీసుకొచ్చింది అనేది తెలియదు, నాకైతే అర్థం కావట్లా. మరి నిమజ్జనానికి ఏమన్నా ఖర్చు పెట్టాలి, క్రైన్లు తీసుకురావాలి, దింపాలి కాబట్టి ఖర్చు అవుతుందా అంటే, ప్రజల డబ్బుతోటే దాన్ని ఖర్చు పెట్టేది. ఎలాగో అక్కడ విగ్రహం ఎత్తిన వాళ్ళకి, దించిన వాళ్ళకి ఎలాగూ వాళ్ళు అడిగి తీసుకుంటూనే ఉంటారు, ఎంతో కొంత ఇవ్వండి సార్ అని. ఈ కామన్గా జరిగేవి. ఇంకా కొంతమంది అయితే స్వచ్ఛందంగా వాళ్ళ వెహికల్స్లోనే తీసుకువెళ్ళి, ఎలాగో కృష్ణా నది పక్కనే ఉంది కాబట్టి అక్కడక్కడ వాళ్ళే నిమజ్జనం చేస్తుంటారు. ఇక పారిశుద్ధ్య పనులు అంటారా, ఎలాగూ ప్రతిరోజు మున్సిపల్ సిబ్బంది చేసేవే, రోడ్లు ఉడిచేది కానీ, ఈ ఆకులు ఇవన్నీ తీసుకువెళ్ళేది కానీ, పత్రి తీసుకెళ్ళేది, ఇది కామన్గా జరిగేటువంటి ప్రక్రియే. కానీ మరి ఈ డబ్బులు ఎవరికి పోతున్నాయి, ఎందుకు వసూలు చేస్తున్నారు, రీజన్ ఏంటి? కొన్ని పోలీసులు సెక్యూరిటీ ఇస్తున్నారంటే వాళ్ళు రెగ్యులర్ డ్యూటీలో భాగంగానే చేస్తున్నారు, కానీ ప్రత్యేక బృందాలు ఏం రావట్లేదు కదా. సో వాట్ ద పర్పస్ ఆఫ్ టేకింగ్ ద మనీ వైల్ కండక్టింగ్ ద వినాయక చవితి సెలబ్రేషన్స్? ఇదే అర్థం కానటువంటి అంశం. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ రేట్లే ఇప్పుడు విమర్శలకు దారితీస్తున్నటువంటి అంశం. మరి ఏం జరిగిద్దో చూడాలి.